సుంకిశాల ఎత్తిపోతల పథకంలో జరిగిన ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు తాగునీటిని అందించేందుకు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద నిర్మాణంలో ఉన్న సుంకిశాల ఎత్తిపోతల్లో భారీ ప్రమాదం జరిగింది. సుంకిశాల సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా రక్షణగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ నెల 1వ తేదీన ఈ ఘటన జరగగా జలమండలి అధికారులు గోప్యంగా ఉంచారు. నిత్యం 100 మందికి పైగా పనిచేసే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అయితే కార్మికుల షిఫ్ట్ మారే సమయంలో గోడ కూలడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. అరగంట అటు ఇటు అయితే తామంతా చనిపోయే వాళ్ళమని కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల అంచనా లోపమే ఈ ప్రమాదానికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. टूट गया गिर गया पूरा बिल्कुल। भागो भैया సుంకిశాల ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, చెప్పండి. సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. వారం రోజులుగా అధికారులు దీన్ని గోప్యంగా ఉంచినట్లుగా కూడా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? మమత, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందించేందుకు ఏదైతే ప్రభుత్వం నిర్మించినటువంటి సుంకిశాల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి కట్టడాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పెద్ద పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యే విధంగా దాదాపు 3 పిల్లర్ల వరకు కూడా ఒక్కసారిగా కుప్పకూలడం అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని భయాందోళనకు గురి చేస్తుంది. ఒక్కొక్కరు గజగజ వణికిపోతా ఉన్నారు. ఈ నెల 1న ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా జలమండలి అధికారులు, ఇరిగేషన్ అధికారులు దీనంతా కూడా గోప్యంగా ఉంచారు. అక్కడ ఉన్నటువంటి బీహార్ కార్మికులు ఒక వ్యక్తి సెల్ ఫోన్ లో ఇవన్నీ కూడా తీసి బయటికి విడుదల చేయడంతోనే ఈ ఘటన అనేది బయటకు వచ్చింది, లేకపోతే బయటకు వచ్చేది కాదు. అయితే అధికారుల నిర్లక్ష్యం, ఇంజనీర్లకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా జలమండలికి సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అనుక్షణం అక్కడే ఉండి పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఇంజనీర్లు అక్కడ లేకపోవడం, జలమండలి అధికారులు కూడా అక్కడ లేకపోవడం, ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి వరదను అంచనా వేయకపోవడంతోనే ఒక్కసారిగా సాగర్ వెంట జలాలు సొరంగం మీదుగా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ ని గట్టిగా తాకడంతో రిటర్నింగ్ వాల్ అంతా కూడా కుప్పకూలింది. రిటర్నింగ్ వాల్ తో పాటు దాదాపు 800 మీటర్ల లోతులో నిర్మించినటువంటి పంప్ హౌస్ లో కూడా ఒక్కసారిగా నీట మునిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. దాదాపు 3 మోటార్ల వరకు కూడా నీట మునిగాయని చెప్తా ఉన్నారు. కార్మికులు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అరగంట ముందు గానీ అరగంట తర్వాత గానీ ఈ ప్రమాదం జరిగినట్టయితే దాదాపు 100 మంది కార్మికులు ఆ శిథిలాల కింద భూస్థాపితం అయ్యేవారు. దీంతో బీహార్ సంబంధించినటువంటి కార్మికులు అయితే కొద్దిమంది పనిమానేసి అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. అక్కడ పరిస్థితి నెలకొందని కూడా చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఉదయం 6 గంటలకు షిఫ్ట్ ఎక్కుతారు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు షిఫ్ట్ దిగుతారు. ఉదయం 6 గంటలకు షిఫ్ట్ మారే క్రమంలోనే ఈ ప్రమాదం జరగడంతో కార్మికులకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ అర్ధగంట ముందు కానీ కార్మికులు కానీ వచ్చి ఉంటే వాళ్ళందరూ కూడా ఆ రక్షణ కూడా సంబంధించినటువంటి శిథిలాల కింద నలిగిపోయే వాళ్ళు, చనిపోయే వాళ్ళని కూడా భయంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు అక్కడి నుంచి సొరంగాల ద్వారా ఈ పంప్ హౌస్ లోకి నీటిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి కోదంటప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్ జంట నగరాలకు పైప్ లైన్ల ద్వారా నీరు అందించాలనేది ఈ ప్రాజెక్టు స్వరూపం. 2200 కోట్ల రూపాయలతో నిర్మిస్తా ఉన్నారు. ఆ సొరంగాలు కూడా దాదాపు 8 మీటర్ల డయా వ్యాసంతో నిర్మిస్తున్నారు, భారీ సొరంగాలు. అయితే నాగార్జున సాగర్ కు ఇంప్రూవ్స్ వస్తున్నటువంటి క్రమంలో ఆ సొరంగాల ద్వారా నీరు ఒక్కసారిగా వచ్చింది. రాత్రి నీరు భారీగా చేరి అక్కడ ఉన్నటువంటి గేట్ అవన్నీ కూడా కూలిపోయి ఆ గేట్ల ద్వారా ఒక్కసారిగా రక్షణ గోడలు కూల్చుకుంటూ పంప్ హౌస్ లోకి వరదంతా కూడా రావడంతోనే ఈ రక్షణ గోడలు కూలాయని కూడా అధికారులు అయితే వివరణిస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించే అవకాశం ఉంది, అధికారులపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. బీహార్ సంబంధించినటువంటి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఏ మాత్రం అర్ధగంట ఆలస్యమైనా కూడా కార్మికులు పనులు నిమగ్నమై షిఫ్ట్ ఎక్కినట్టయితే అందులో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అందులో కొట్టుకుపోయే వాళ్ళు, ఆ శిబిరాల కింద నలిగిపోయే వాళ్ళు. దాదాపు 1000 మీటర్ల లోతున్నటువంటి పంప్ హౌస్ లో ఆ నీటి జల సమాధి అయ్యేవారు కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు భయపడుతూ ఉన్నారు. ఏదైనప్పుడు కూడా జలమండలి అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఏజెన్సీ ఉందో నిర్మాణ సంబంధించినటువంటి ఏజెన్సీ పైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు.
ఈ వీడియో బయటికి రావడంతో జలమండలి అధికారులు ఎక్కడికక్కడ కూడా అప్రమత్తమయ్యారు. ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు, వివరణించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ వీడియో గానీ బయటికి రాపోయి ఉంటే ఈ విషయాన్ని అంతే గోప్యంగా ఉంచేవారు. ప్రాణాలతో చెలగాటమాడుతూ బీహార్ కార్మికుల్ని చంపేసే విధంగా కాంట్రాక్ట్ సంస్థ అటువంటి ఇంజనీరింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే పనులు ఆపివేయాలి, పూర్తిగా రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతనే ఈ పనులు మొదలు పెట్టాలని కూడా చెప్తా ఉన్నారు మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ये लोग कैंपर तक गया नीचे, टूट गया टूट गया गिर गया टूट गया गिर रहा है पूरा बिल्कुल। भागो 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 भैया।